హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈరోజు వీడియోలో అనదర్ ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలో సౌండ్నెస్ వాళ్ళ టెస్ట్ నెట్కి రిజిస్ట్రేషన్ అనేది అప్లై చేయడం చూపిస్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, సౌండ్నెస్ ప్రాజెక్ట్ ఏంటంటే వీళ్ళు ఒక సౌండ్ ఇంటర్నెట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ బ్యాకింగ్ తీసుకున్నట్లయితే మేజర్ ప్రాజెక్ట్స్తో పార్ట్నర్షిప్స్ అనేవి ఉన్నాయి, లైక్ స్విగ్గీ, వాల్రస్ అండ్ సక్సెంట్ ల్యాబ్. సో ఈ 3 ప్రాజెక్ట్స్తో పార్ట్నర్షిప్ ఉంది. అండ్ స్విగ్గీ ఎకోసిస్టమ్ వచ్చేసి కరెంట్లీ మోస్ట్ హాట్ ఎకోసిస్టమ్. దీనిలో ఏమైతే ఎయిర్ డ్రాప్స్ వచ్చాయో అన్నీ కూడా హ్యూజ్ ఎయిర్ డ్రాప్స్ అనేవి ఇచ్చాయి. సో రీసెంట్గా వాల్రస్ వచ్చింది. సో అది కూడా హ్యూజ్ $140 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ క్లోజ్ చేసింది. యాజ్ ఆఫ్ నో సౌండ్నెస్ అనేది ఇంకా ఫండింగ్ రౌండ్ డీటెయిల్స్ అనేది రివీల్ చేయలేదు. మేబీ సూన్ రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ వీళ్ళ ట్విట్టర్లో చూసుకున్నట్లయితే ట్విట్టర్లో అఫీషియల్గా వాల్రస్ వాళ్ళని ఫాలో చేస్తున్నారు. సో చూడొచ్చు. అండ్ వాల్రస్తో కూడా పార్ట్నర్షిప్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఇందులో వెళ్ళేసి వీళ్ళ వెబ్సైట్ లింక్ కింద ఉంటుంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఎర్లీ యాక్సెస్ కొట్టేసేయండి. ఇది ఆప్షనల్, బట్ స్టిల్ రిజిస్టర్ చేసుకొని పెట్టుకోండి. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు రీసెంట్గా వీళ్ళ టెస్ట్ నెట్ అనౌన్స్ చేస్తున్నారు. అండ్ టెస్ట్ నెట్ వైట్ లిస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి आपको బేసికల్లీ మీకు ఒక కోడింగ్ అనేది చేసి ఒక పబ్లిక్ కీ జనరేట్ చేసి ఆ పబ్లిక్ కీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ వైట్ లిస్ట్ రౌండ్ వచ్చేసి ఈరోజు ఎండ్ అయిపోతుంది. అంటే ఈరోజు వైట్ లిస్ట్ వ్యాలెట్ అనేది సబ్మిషన్ ఈరోజే లాస్ట్ అనమాట. సో 24 అవర్స్లో క్లోజ్ అయిపోతుంది. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఈరోజు midnight 12:30 AM ఈ పర్టికులర్ సౌండ్నెస్ టెస్ట్ నెట్ వైట్ లిస్ట్ ఎంట్రీస్ అనేది క్లోజ్ అవుతుంది. సో అందుకే ఈ వీడియో చూసిన వెంబడే ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసి పబ్లిక్ కీ జనరేట్ చేసుకొని వ్యాలెట్ సబ్మిట్ చేసి వైట్ లిస్ట్ రెడీ చేసుకోండి. సో వన్స్ వైట్ లిస్టింగ్ స్టేజ్ అవ్వగానే వీళ్ళు పబ్లిక్ టెస్ట్ నెట్ అనేది లాంచ్ చేశారు. నాట్ పబ్లిక్, వైట్ లిస్టెడ్ టెస్ట్ నెట్. సో ఓన్లీ వైట్ లిస్టెడ్ వ్యాలెట్స్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు వైట్ లిస్ట్ టెస్ట్ నెట్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. సో వెరీ వెరీ సింపుల్. సో ఫస్ట్ థింగ్, లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. గిట్ హబ్ అకౌంట్ ఉండాలి మీ దగ్గర. దీనికి VPS పర్చేస్ చేసే అవసరం లేదు. డైరెక్ట్గా మనం గిట్ హబ్ వాళ్ళ టెంప్లెట్ యూజ్ చేసి వాళ్ళ బ్లాంక్ టెర్మినల్లో మనం ఈ కంప్లీట్ కోడ్ అనేది రన్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్, గిట్ హబ్ కోడ్ స్పేస్ లింక్ కింద ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, దాని కింద యూజ్ దిస్ టెంప్లెట్ కొట్టేసేయండి. నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు నా యూజర్ ఐడితో నా టెర్మినల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో రైట్ సైడ్లో ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది కదా, దీని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి వెరీ సింపుల్ 1 by 1 కమాండ్స్ని కాపీ పేస్ట్ చేసి మీరు ఇందులో రన్ చేయండి. సో ఫస్ట్ కమాండ్ సూడో అప్డేట్ ఉంది కదా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలంటే కీబోర్డ్లో కాదు మౌస్లో రైట్ క్లిక్ చేయగానే పేస్ట్ అనేది అవుతుంది. జస్ట్ లైక్ మన VPN యూజ్ చేస్తాం కదా, అదేవిధంగా అలో కొట్టేసేయండి. అండ్ బ్రౌజర్లోనే మనం ఇక్కడ టెర్మినల్ రన్ చేస్తున్నాం చూసుకున్నట్లయితే. సో వెరీ సింపుల్. దెన్ సెకండ్ కమాండ్ కూడా కాపీ చేసేసి ఇక్కడ రన్ చేసి ఎంటర్ కొట్టేయండి. అండ్ దెన్ థర్డ్ కమాండ్. సో ఇట్లా 1 by 1 కమాండ్స్ అనేది రన్ చేయండి. సెకండ్ కమాండ్స్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కమాండ్లో వచ్చేసి రస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. సో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం అండ్ ఎంటర్ కొట్టేయండి. ఇది కూడా కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 1 ఎంటర్ చేసి కీబోర్డ్లో ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇది కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కమాండ్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం సౌండ్నెస్ వాళ్ళ SSL అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ. సో జస్ట్ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. ఇక్కడ చూడొచ్చు ఇన్స్టలేషన్ కంప్లీటెడ్ అని మెసేజ్ వచ్చింది. సో దాని తర్వాత నెక్స్ట్ కమాండ్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. దాని తర్వాత సౌండ్నెస్ ఇన్స్టలేషన్ యాప్ ఇన్స్టాల్ చేసేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్. అండ్ దెన్ ఫైనల్గా జనరేట్ పబ్లిక్ కీ. ఇప్పుడు సౌండ్నెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో మనం ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ చేస్తాం. సో సౌండ్నెస్ CLI జనరేట్ కీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే మనకు ఒక పబ్లిక్ కీ అడ్రస్ వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అంతకన్నా ముందు మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. మన సీడ్ వర్డ్స్ని యాక్సెస్ చేయడానికి ఈ పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ 2 సార్లు ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టంగానే మీకు ఇక్కడ చూడొచ్చు పబ్లిక్ కీ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ పబ్లిక్ కీ అంతా కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో ఒక దగ్గర సేవ్ చేసుకోండి. సో దిస్ విల్ బి యువర్ వ్యాలెట్ అడ్రస్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్టార్టింగ్ నుంచి ఆ టెక్స్ట్ ఎండ్లో వచ్చేసి ఈక్వల్ టు ఉంటుంది. అదంతా కాపీ చేసుకొని ప్రాజెక్ట్ డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. ప్రాజెక్ట్ డిస్కార్డ్లో జాయిన్ అయినప్పుడే లెఫ్ట్ సైడ్లో టెస్ట్ నెట్ యాక్సెస్ అనే ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్క్లమేషన్ యాక్సెస్ అని కొట్టి స్పేస్ ఇచ్చేసి మీరు కాపీ చేసిన పబ్లిక్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసింది. అంతే. వన్స్ ఇది కొట్టగానే మీకు ఇక్కడ చూపిస్తుంది యాక్సెస్ గ్రాంటెడ్ అని. సో కొంచెం స్క్రోల్ చేస్తే చూడొచ్చు ఇక్కడ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. సో విచ్ మీన్స్ మనం సక్సెస్ఫుల్గా వ్యాలెట్ అనేది రిజిస్టర్ చేసాం. సో అంతే, వెరీ సింపుల్. సో దీని తర్వాత 1 లాస్ట్ స్టెప్ ఉంది. మనం ఏదైతే పబ్లిక్ కీ క్రియేట్ చేసుకున్నామో దాని సీడ్ వర్డ్స్ని బ్యాకప్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే లాస్ట్ కమాండ్ ఉంది కదా ఇక్కడ export.key. సో దీని ఇక్కడ కమాండ్ లైన్లో పేస్ట్ చేయగానే మీకు
పాస్వర్డ్ అడుగుతుంది. మళ్ళీ పాస్వర్డ్ కొట్టి ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూడొచ్చు మెమోనిక్ ఫేజెస్ అని ఉంది కదా, ఇది ఒక వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ అన్నీ కాపీ చేసుకొని ఒక దగ్గర సేవ్ చేసుకోండి, అంతే. దాట్స్ ఆల్. వన్స్ ఈ ప్రైవేట్కి సేవ్ చేయగానే మన టాస్క్ అయిపోయింది. సూన్ వీళ్ళ టెస్ట్ నెట్ ఓన్లీ ఫర్ వైట్ లిస్టెడ్ యూజర్స్కి మాత్రమే రిలీజ్ చేశారు. సో అప్పుడు మీరు ఇందులో పార్టిసిపేట్ చేసి మేబీ దాని నెక్స్ట్ స్టెప్స్ ఏమున్నాయో నేను దాని గురించి ఇంకొక వీడియో అనేది చేశాను. సో అది గైస్ ఈ వీడియో. సౌండ్నెస్ అనేది ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇందులో ₹1 కూడా కాస్ట్ లేదు. అండ్ చాలా తక్కువ మంది ట్రై చేస్తారు, ఎందుకంటే దీనిలో కోడింగ్ అండ్ ఆల్ ఉంది. అండ్ చాలామంది దగ్గర VPS కూడా ఉండదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వెల్ బ్యాకింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో సూయి బ్యాక్ చేస్తుంది, వాల్రస్ అండ్ సక్సెంట్. సో అన్ని మంచి ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్తో పార్ట్నర్షిప్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో అది గైస్ ఈ వీడియో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.